అందరికీ నమస్తే. సినీ ఇండస్ట్రీ తెలంగాణలో ఉంటుందా? ఉండదా? ఇది ఇది ఇప్పటితో ముగిసిపోయే చర్చ కాదు. సేమ్ టైం ఏదో జరుగుతుందన్న అనుమానాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. నిన్న మనం చూసినాం, అల్లు అర్జున్ ఎపిసోడ్ చూసినాం. అల్లు అర్జున్ తప్పు చేసిండని అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు, బెయిల్ ఇచ్చిండ్రు. తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు పోయి, రేవంత్ రెడ్డి అనుచరులు పోయి, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గంటల సేపు మాట్లాడిండు. అన్నీ చూసినాం. అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఓ మీటింగ్ కూడా జరిగింది. అది కూడా మీకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ అని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఏం అడిగినరు, వీళ్ళు ఏం చెప్పిండ్రు, వీళ్ళు బయటకు వచ్చి చెప్పిందంతా అబద్ధం, లోపల ఇంకొకటి ఉందన్న విషయం అందరికీ అర్థమైంది. మొత్తం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ ప్రభుత్వానికి మధ్య దిల్ రాజు మీడియేటర్ అంటే ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిలో ఉన్నాడు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పదవి అది. కానీ ఇప్పుడు మీడియేటర్ అనమాట ఆయన. ఆ పదవే మీడియేటర్. ఆ పదవి గవర్నమెంట్కు సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఉండే ఈ మీడియేటర్ పాత్ర కాదు పోషించాల్సింది. టీడీఎఫ్సీ చైర్మన్, ఆయన డ్యూటీస్ వేరే ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక టార్గెట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఆయనకు. ఆ టార్గెట్ను నివర్తించే పనిలో ఉన్నాడు. ఆ టార్గెట్ ఏంటంటే బయటకు వచ్చినాక ఆయన ముచ్చట్లు చాలా చెప్పిండు, కానీ అసలు టార్గెట్ వేరే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి దిల్ రాజుకి ఇచ్చిన టార్గెట్ వేరే. అదే ఇదంతా ఒక సర్కిల్లో డాట్స్ కలుపుకుంటా పోతే ఒక పెద్ద సర్కిల్ జరుగుతుందా, లేకపోతే ఇంకేదైనా బ్యాక్డ్రాప్లో ఏమైనా ఉందా, ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చింది. అల్లు అర్జున్ పక్కన పెడదాం, అయిపోయింది అది. పుష్ప 2 ఓవర్, సబ్జెక్ట్ ఓవర్. చూద్దాం కోర్టులో ఏమవుతుందో. కోర్టులో వీళ్ళు నిజంగానే అంతా మానవతావాదులు కదా, చూద్దాం కోర్టులో పోలీసులు ఏం రిపోర్ట్ ఇస్తారో అదంతా చూద్దాం. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్, నిజానికి గేమ్ చేంజర్ కూడా పెద్ద సినిమా అని చెప్తున్నారు వాళ్ళు. మొత్తం దేశమంతా విడుదల చేయడానికి చూస్తున్నారు. అది కూడా ప్యాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు. ఓకే, రామ్ చరణ్ కూడా ప్యాన్ ఇండియా హీరో, నో డౌట్. ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించిన సభ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. విజయవాడలో జరిగినాక మళ్ళీ తెలంగాణలో ఏం జరగదు. ఇప్పుడు నాకు తెలిసి సినిమా వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకోరు, ఏ దుకాణం పెట్టుకోరు, ఇక్కడ ఏం పెట్టరు. ఇక్కడ సక్సెస్ఫుల్ షోస్ పెట్టుకోరు, తర్వాత ప్రీ లాంచింగ్ పెట్టుకోరు, ఏమీ పెట్టుకోరు నాకు తెలిసి. ఎందుకంటే అంత కంప్ అయింది. ఈడ ప్రజాప్రభుత్వం కాదు, ఈడ కక్షపూరిత ప్రభుత్వం ఉంది అనే విధంగా సినిమా ఇండస్ట్రీ బెదిరించిండ్రు. సినిమా ఇండస్ట్రీ భయపడ్డది. సినిమా ఇండస్ట్రీ గజగజ వణుకుతుంది ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మీడియేటర్ అన్నాడో ఆయన ఆ గేమ్ చేంజర్ వేదిక మీద విజయవాడలో ఏమాటని చూడండి. సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. సినిమా ఇండస్ట్రీ పుట్టినిల్లు విజయవాడ. ఏం చెప్పదలుచుకుంటారు దిల్ రాజు గారు? సినిమా ఇండస్ట్రీ విజయవాడలో పుట్టిందా? సినిమా ఇండస్ట్రీ పుట్టింది సౌత్లో, పుట్టింది చెన్నైలోనే ఉన్నారు వాళ్ళు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, తెలంగాణ ఉద్యమ నాయకుడే అప్పుడు మరి చెన్నారెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడికి పట్టుకొచ్చి హైదరాబాద్లో వాళ్ళందరికీ ఇక్కడ స్టూడియోలకు జాగాలిచ్చి, వాళ్ళు ఉండనీకే జాగాలిచ్చి ఇళ్లకు, మొత్తం ఇండస్ట్రీ మీదకి రండి, మేము గడపలో పెట్టి చూసుకుంటాం అంటే చెన్నైలో పుట్టిన తెలుగు ఇండస్ట్రీ అట్లా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో పెరిగింది. కానీ దిల్ రాజు గారు ఏమంటున్నారు, విజయవాడ పుట్టినిల్లు విజయవాడ. నిజానికి ఏ సినిమాకైనా సరే కలెక్షన్స్ కూడా నైజాంలోనే ఎక్కువ ఉంటాయి. అక్కడికన్నా ఇక్కడ నైజాంలో ఎక్కువ కలెక్షన్స్. మనలు బయటికి కనబడదు సినిమా పిచ్చి, కానీ చూసాం కదా సత్యంత పిచ్చి ఉంటుంది మనకు కూడా ఉంటుంది అదే పిచ్చి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా అక్కనే జరిగింది. మొత్తం విజయవాడ వేదికగా పెట్టారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పెట్టారు. ఇంకా తెలుగు రాష్ట్రాలు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇది ఒక్క గేమ్ చేంజర్ కాదు, చాలా సినిమాలు మొత్తం కూడా అడ్డే పోతాయి. అసలు ఇంకొక మాట కూడా మాట్లాడు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. ఏమంటున్నారు దిల్ రాజు గారు? నెక్స్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి నెక్స్ట్ ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఆయన వస్తాడని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఈవెంట్ కూడా ఏపీలోనే. ఇంకా పవన్ కళ్యాణ్ కలుస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్ననే చెప్పిండు, తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం, ఏపీకి రండి, ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచిగా సినిమాలు తీసుకుందరు అని చెప్పిండ్రు. బహుశా నాకు తెలిసి ఈ అల్లు అర్జున్ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు అని గవర్నమెంట్ను ఏమనకుండా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిండు.
నాకు తెలిసి వాళ్ళు సినిమా టికెట్లు పెంచుకోనికి దాన్ని కూడా పర్మిషన్ ఇస్తే ఇస్తుండొచ్చు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఎట్లుంటో తెలియదు. ఈ ప్రభుత్వం ఏమో వైరం కోరుకుంటుంది సినిమా ఇండస్ట్రీతోన, అక్కడి ప్రభుత్వం ఏమో ఫ్రెండ్షిప్ కోరుకుంటుంది వాళ్ళతోన. ఈ రెండు చాలా డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి. మధ్యలో ఉన్న ఈ దిల్ రాజు ఏమో అసలు రేవంత్ రెడ్డి ఏం టార్గెట్ ఇచ్చిండో తెలియదు. అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకుపోయి ఏపీలో పెట్టు అని అదే టార్గెట్ ఇచ్చిండా? ఎందుకంటే ఆయననే కదా రేపు పవన్ కళ్యాణ్ కలుస్తా అంటుండు. రేపు నెక్స్ట్ ఈవెంట్ ఏపీలో ఉండబోతుంది. ఆల్రెడీ ఒక ఈవెంట్ పెట్టిండ్రు, చాలా పెద్ద ఈవెంట్. అల్లు అర్జున్ కన్నా పెద్దది, పెద్ద ఈవెంట్ కదా ఆయనది. చాలా పెద్ద, దేశంలోనే పెద్ద కటౌట్ పెట్టిండ్రట అక్కడ 256 అడుగులో ఏమో అల్లు అర్జున్ ఈయనది రామ్ చరణ్ కటౌట్ పెట్టి చాలామంది జనం వచ్చిండ్రు. అక్కడ ఏం ఇష్యూ కాలేదు. అంతమంది వస్తే కూడా తొక్కిసలాట ఏం కాలేదు. అంతమంది వస్తే కూడా నో ఇష్యూ, ఎక్కడ తొక్కిసలాట జరగలేదు, ఎవరు చనిపోలేదు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం తొక్కిసలాట జరగలేదు కాబట్టి ఫెయిల్ అయిందని అన్న. ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎవరైనా చస్తే తప్ప ప్రభుత్వం సక్సెస్ అయినట్టు కాదని అనుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర నువ్వు 9:30 షోకి పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? పోలీసు వాళ్ళ మీద ఉంటుంది, ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ మన దగ్గర పోలీసు వాళ్ళ తప్పులేదు, రేవంత్ రెడ్డి తప్పులేదు, ప్రభుత్వం తప్పులేదు, ఎవరిది తప్పులేదని తేల్చేసిండ్రు. ఇట్లా మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టే. లేదు టార్గెట్ చేయలేదు, మేము మొత్తం హాలీవుడ్ సినిమాలు తీసుకొచ్చి పెడతామని చెప్తారు. ఈడ తెలుగు సినిమాలకే దిక్కులేదు. ఈడ తెలుగు సినిమా ఇండస్ట్రీయే తెలంగాణలో ఉంటుందో ఉండదో అర్థమైతే లేదు. ఇంకా హాలీవుడ్ సినిమాలు దింపుతారంట ఇంటికి వీళ్ళు. నేను అనుకుంటున్నా దిల్ రాజుకి ఇచ్చిన టార్గెట్ ఇదే. ఇండస్ట్రీని ఏపీకి తీసుకుపోవడమే దిల్ రాజు ముందున్న అతిపెద్ద టార్గెట్ లాగా కనిపిస్తుంది. నాకు ఆ మీటింగ్కి పోయిన వాళ్ళలో ఒకరితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అసలు టికెట్ల గురించి కూడా అదే ఇంపార్టెంట్ ఇష్యూ అంట. లోపల టికెట్ల గురించి, బెనిఫిట్ షో గురించే ఇంపార్టెంట్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి దగ్గర. బయటకు వచ్చినాక చిన్న విషయం అని మాట్లాడి దిల్ రాజు మధ్యలో మొత్తం దిల్ రాజు గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళందరికీ ఫోన్ చేసి రండి అంటే ఎందుకు ఇంత ఇండస్ట్రీ మీద ఇంత కక్ష ఉన్న తర్వాత ప్రభుత్వానికి ఎందుకు రావాలి? ఆల్రెడీ మనం అంతకుముందు అవమానం పొందినాం, మళ్ళీ ఇప్పుడెందుకు అని కొంతమంది అంటే, లేదు మీరు ఏం మాట్లాడదు, జస్ట్ ఆడ వచ్చి కూర్చోండి, నేనే మాట్లాడతాను దిల్ రాజు చెప్పినట్ట మీటింగు. మీరు వచ్చి కూర్చోండి, ఉత్తగా అటెండ్ కాండి, మొత్తం నేనే మాట్లాడతా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మనం తప్పదు, కలవక తప్పదు, ఎవరున్నా కలవక తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడతా, మీరు వచ్చి కూర్చోండి, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం, తర్వాత ఏమవుతుంది అంటే ఆ మీటింగ్ ఎజెండా ఏందో కూడా కనీసం ఆడ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. జస్ట్ దిల్ రాజే మొత్తం మేనేజ్ చేసిండు. కాబట్టి ఇప్పుడు దిల్ రాజుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ ఇదేనా? ఇండస్ట్రీని మొత్తానికి ఏపీకి తీసుకుపోయి ఏపీలో పెట్టాలని అనుకుంటున్నారా? ఇంకా ఏపీలోనే ఉంచాలి, తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఉండాల్సిన అవసరం లేదు. మెల్లగా ఒక్కొక్క ఇండస్ట్రీని సాగనంపే ప్రయత్నాలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు పునర్నిర్మాణం తర్వాత రేవంత్ రెడ్డి మనవడు హీరో అవుతాడు. ఇక్కడ చిరంజీవి ప్లేస్ రేవంత్ రెడ్డి మనవడు అవుతాడు. తర్వాత రేవంత్ రెడ్డి అన్న వాళ్ళంతా విలన్లు అవుతారు. రేవంత్ రెడ్డి కొండలరెడ్డి ఇంకొక విలన్ అవుతాడు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంకొక విలన్ అవుతాడు. ఇంకా రేవంత్ రెడ్డి అల్లుడు ఆయన ఉంటాడు సత్యనారాయణ రెడ్డి అని, ఆయన ప్రొడ్యూసర్ అవుతాడు. అంటే ఈ ఇండస్ట్రీని మొత్తం పంపించేసి బహుశా వీళ్ళు రిప్లేస్ చేద్దామని ఏమైనా చూస్తున్నారా? ఇక్కడ మేమే సినిమాలు తీయాలి, మా వాళ్ళే హీరోలు, మా వాళ్ళే వీళ్ళని ఏమైనా ప్లాన్ ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఎనీవే అసలు దిల్ రాజుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ ఏంది, టాస్క్ ఏంది, ఏపీకి తరలించడమే వీళ్ళ టాస్క్ అనేది మాత్రం క్లారిటీ తెలవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదో జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఈ లెక్కను చూస్తే ముందు సినిమా వాళ్ళు ఇక్కడ షూటింగులు చేయరు, ఇక్కడ కార్యక్రమాలు చేయరు, బహిరంగ సభలు ఉండవు, ఏమీ ఉండవు. మొత్తం ఏపీలో జరుగుతాయి సినిమాలు. ఇక్కడ నామకేవాస్తిగా నడుస్తాయి. చూసిన వాళ్ళు చూస్తారు, వచ్చిన వాళ్ళకి వస్తాయి పైసలు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఆడకపోతే సినిమా ఆడదు, సినిమాకి పైసలు రావనేది ఏం లేదు. ఇప్పుడు అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే తీస్తున్నారు. తమిళనాడు ఆడుతుంది, కర్ణాటకలో ఆడుతుంది, మహారాష్ట్రలో ఆడుతుంది, నార్త్లో ఇంకా బాగా ఆడుతుంది, బీహార్ యూపీలో ఇంకా బాగా ఆడుతున్నాయి సినిమాలు. ఇప్పుడు బాంబేలో బాగా చూస్తున్నారు సినిమాలు. మన తెలుగు సినిమాలు జస్ట్ డబ్ చేస్తే చాలు, బయట పైసలు వస్తున్నాయి వాళ్ళకి. తెలంగాణ నడవకపోతే వచ్చేదేం లేదు. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అంతా అయిపోయింది, ఇంకా ప్రశాంతత నడుస్తుంది, కోర్టులో చట్టం తన పని చేసుకోపోదా చూద్దాం అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈయన వచ్చిండు. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ, కాకతీయ, ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు మొత్తం ఓయూలు మొత్తం వస్తారంట. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి వెనుకనే ఉంది ఓయూ మొత్తం. వాళ్ళందరూ పోయి అల్లు అర్జున్ ఇంటి మీద పడతారంట. అల్లు అర్జున్ ఇంటి మీద ఎందుకు, చిరంజీవి ఇంటి మీద వాడండి, నాగార్జున మీద వాడండి, మొత్తం ఫిల్మ్నార్ ఖాళీ చేయించేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసేసి పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసి అక్కడ ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ అని చేసుకోండి. చేసి ఇంకెవరు ఉండరు కదా, ఇట్లా హీరోలు హీరోయిన్లు అంతా మీ వాళ్ళే కదా, విలన్లు అంతా రేవంత్ రెడ్డి ఇలా చుట్టాలే ఉంటారు. అప్పుడు సినిమా తీద్దాం మనం అందరం కలిసి. కాబట్టి ఎనీవే దిల్ రాజు ఏదో హిడెన్ ఎజెండా అమలు చేస్తున్నాడు. అదేదో తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు నష్టం జరిగే అవకాశాలు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.